జీవితంలో ఈ సగాన్ని దాటకపోతే గురికి చేరే ప్రసక్తి లేనే లేదు. ఎంతకీ మనం కాలవ అవతలకి వెళ్ళామా వెళ్ళలేదా? చెప్పారు కదా, మేము కాలువ పక్కన మా ఊరని చెప్పారు కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఇంతకీ అవతలకి వెళ్ళామా లేదా? వెళ్ళారా అండి? ఇప్పుడు చూడాల్సింది ఏమిటి? సగం దాకా వచ్చారు కదా, సగం దాకా గోడ కట్టారు కదా. సగం కట్టేసిన వాళ్ళం మిగతా సగం కూడా కట్టగలం. సగం కట్టడానికి శక్తినిచ్చిన దేవుడు మిగతా సగం కూడా కట్టడానికి శక్తినిస్తాడు. నమ్మచ్చు కదండి. నమ్మట్లా. చూడాల్సింది దేవుణ్ణి. వాళ్ళు చూస్తుంది దేన్ని? చెత్తను చూస్తున్నారు. సహోదరి సహోదరులు, ఈ జీవితంలో నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో భర్త కష్టపడి ప్రయాసపడి ఏదైనా కట్టాలి, ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ భర్త చేసే ప్రయత్నాలను భార్య ప్రోత్సహిస్తే బాగుంటుంది, కానీ నిరుత్సాహపరిస్తే భర్త మరింతగా కృంగిపోతాడు. సహజంగా సాధారణంగా సైతాను ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారినే ఉపయోగించుకుంటాడు. ఎవరైతే సైతానుకు దగ్గరలో ఉన్నారో వారినే ఉపయోగించుకుంటాడు. ఉదాహరణ, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీ సంతానం ద్వారా సమస్త జనములను నేను దీవిస్తాను అని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము నమ్మి, శారా నమ్మి వాళ్ళు వాగ్దాన భూమికి వచ్చేశారు. సంవత్సరాలు గడిచిపోతున్నా సరే గర్భఫలం లేకపోయేసరికి ఒకవైపు ఎంతో కొంత అబ్రహాము, శారా లోపట మానసికంగా కృంగిపోతున్నా, ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా గర్భఫలం ఇస్తాడనే నమ్మకం అయితే ఉంది. కానీ ఎందుకో శారాకు ఆ నమ్మకం సద్మగిలిగింది. ఎందుకో శారాకు నిరుత్సాహం వచ్చేసింది. ఎంతకాలం గర్భఫలం ఇస్తానన్న దేవుడు ఇవ్వకుండా ఎంతకాలం వెయిట్ చేస్తాడు? ఎంతకాలం మనల్ని వెయిట్ చేయనిస్తాడు? ఎంతకాలం నేను మోడుబారిన జీవితం జీవించాలి? ఎంతకాలం ఈ గొడ్రాలు అనే ముద్రను భరించాలి? ఉద్యోగం ఇస్తానన్న దేవుడు ఉద్యోగం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు. ఎంతకాలం ఉద్యోగం లేకుండా నిరుద్యోగి అనే ముద్ర భరించాలి? ఎంతకాలం అనే ప్రశ్న శారాను ఎంతో కొంత వేధించింది. నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చి, తన భర్త దగ్గరకు వచ్చాయా, నా వల్ల కాదు, నేను దీన్ని భరించలేను. ఏంటి శారా, ఏమైంది? ఎంతకాలం అయ్యా? నువ్వేమో దేవుడు చెప్పాడు అన్నావు, వాగ్దాన భూమికి వెళితే దేవుడు గర్భఫలం ఇస్తాడని చెప్పానంటే నీ మాట నమ్మాను. నువ్వేమో దేవుడి మాట నమ్మావు. నువ్వేమో దేవుని మాట నమ్మితే నేనేమో నీ మాట నమ్మి నీ కూడా వచ్చేస్తే ఏమిటయ్యా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా. ఏమయ్యాడు నీ దేవుడు? ఏమైంది వాగ్దానం? ఎక్కడున్నాడు ఆ వాగ్దాన పుత్రుడు? నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. ఓ పని చేయి. ఏం చేయమంటావు? మన ఇంట్లో పని మనిషి ఉంది కదా, కనీసం దాని ద్వారా నాకు కొడుకుని కను. కారణం చెప్పండి, ఎందుకు ఈ సలహా ఇచ్చిందో చెప్పండి. నిరుత్సాహం. ఎవరిచ్చారు? ఇంట్లో ఉన్న సాటి అయినా,
సహాయాన్ని ఏ సలహా ఇచ్చింది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా. కారణం నిరుత్సాహం. అనుకున్నది జరగనప్పుడు మనిషికి పుట్టుకొచ్చేది ఏమిటి? నిరుత్సాహం, నిస్పృహ, నిస్సత్తు. నిరుత్సాహము, నిస్పృహ నిన్ను నిస్సత్తువుగా మార్చినప్పుడు నీలో వచ్చేటటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఇక నా వల్ల కాదు, ఇక మన వల్ల కాదు. యూదావారు ప్రముఖమైన ముఖ్యమైన గోత్రానికి చెందిన వాళ్ళు ముందుండే అందరినీ నడిపించవలసిన వాళ్ళు ముందుండే అందరినీ ప్రోత్సహించవలసిన వాళ్ళు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా మన దేవుడు సజీవుడో. నెబుకద్నెజరు యొక్క బానిసత్వం నుంచి, బబులోను సామ్రాజ్యం యొక్క బానిసత్వం నుంచి విడిపించి మన వాగ్దాన భూమికి, మన దేశానికి నడిపించిన దేవుడు మన పట్ల వ్యాజ్యమాడి అద్భుతం చేసి మన పట్టణాన్ని నిర్మిస్తాడు, ప్రాకారాన్ని నిర్మిస్తాడు, మన జీవితాలను నిర్మిస్తాడు. విశ్వసిద్దాం. చెప్పవలసిన ముఖ్యులు వచ్చేమంటున్నావు తెలుసా? పని ఆపేస్తే బెటర్, పని ఆపేస్తే బెటర్. సేవలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, ఒక్కొక్క సంఘానికి సేవకులుగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు, సిఎస్ టీంలో రిప్రజెంటేటివ్స్గా ఉంటున్న వాళ్ళు, ఎగ్జిక్యూటివ్స్గా ఉంటున్న వాళ్ళు, దయచేసి ఏ రోజు కూడా మీ నోటిలో నుంచి నిరుత్సాహపరిచే మాటలు రావడానికి వీలు లేదు. సేవ అంటేనే పోరాటం. బైబిల్లో ఏముందో తెలుసా అండి? ఇరుకైన మార్గమున ప్రవేశించుడి అని ఉందా? లేక ఏముంది? చెప్పండి గట్టిగా. ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు పోరాడండి. ఈ ఆత్మీయ మార్గంలో అడుగు పెట్టడమే పోరాటం. ఈ ఇరుకైన మార్గంలో అడుగు పెట్టడమే మహా గొప్ప పోరాటం. ఎవరితో పోరాటం? శత్రువైన సైతాన్తో పోరాటం. వాడికి ఇష్టం లేదు నువ్వు నిత్య జీవం అనే మార్గంలో అడుగు పెట్టి పరలోకానికి చేరుకోవడం. వాడికి ఇష్టం లేదు. కాబట్టి ఇరుకైన మార్గంలో అడుగు పెట్టకుండా వాడు నీతో పోరాడతాడు. ఆత్మీయ ప్రయాణమే పోరాటం, ఆత్మీయ యాత్రే పోరాటం. ఇక ఆత్మీయ యాత్రే పోరాటం అయితే ఇక సేవా జీవితం ఇంకెంత పోరాటమో ఒకసారి ఆలోచించండి. ఇక సంఘాన్ని నిర్మించడం ఇంకెంత పోరాటమో ఒకసారి ఆలోచించండి. సో ఈ పోరాటంలో ముందుగా ఉండాల్సింది, అండగా ఉండాల్సింది, ఆదరించాల్సింది, ఆదర్శంగా ఉండాల్సింది, అందరికీ భరోసా ఇవ్వాల్సింది ఎవరో తెలుసా అండి? యూదా గోత్రం వాళ్ళు. కానీ వాళ్ళే వచ్చి ఏమంటున్నారంటే పని ఆపేద్దాం.